మరి పితృదేవతల్ని ఈ సమయంలో మాత్రమే ఎందుకని పూజించాలి, ఎందుకు ఈ పర్టికులర్ పీరియడ్ అంటే ఇటువంటి అనుమానం వస్తే ఒకటి దీనికి సమాధానం ఒకటి ఏమిటంటే, మీరు పంచాంగంలో అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జ్యోతిష్యం అనగానే ఊరికే అవి ఇవి అవాకులు చవాకులు చెప్తూ చాలామంది ప్రజల్ని మోసం చేసే పద్ధతిలో ఉన్నవాళ్ళు వాళ్ళని చూసి అసలు జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మకుండా ఉండటం కాదు. ఇట్స్ ఎ సైన్స్. అది సరైన పద్ధతిలో దాన్ని అవగాహన చేసుకొని సరైన పద్ధతిలో చెప్పగలిగితే అది చాలా గొప్ప సైన్స్. మన భారతీయులకి మన పూర్వీకులు ప్రసాదించిన ఒక వరం అది. మన శాస్త్రజ్ఞులు లేదా మన మహర్షులు ప్రసాదించిన వరం. అయితే ఇక్కడ ఏమిటంటే, మీరు ఈ జ్యోతిష శాస్త్రం ప్రకారం తీసుకోండి, పంచాంగము ఎప్పుడో రాబోయే సూర్యగ్రహణాన్ని చంద్రగ్రహణాన్ని వాళ్ళు ఇప్పుడే ఖచ్చితమైన సమయంలో ఈ సమయానికి ప్రారంభింపబడి ఈ సమయానికి అది ముగుస్తుంది అని ఖచ్చితంగా చెప్తున్నారు వాళ్ళు. ఆ చెప్తున్నప్పుడు మనం దానికి సంబంధించిన పరికరాల ద్వారా మనం చూస్తున్నప్పుడు కరెక్ట్గా అదే సమయానికి ప్రారంభిస్తుంది, అదే సమయానికి అది ముగుస్తుంది. మరి అంత ఖచ్చితంగా ఎందుకు చెప్పగలుగుతున్నారు అంటే, కాలమానాన్ని అంత ఖచ్చితంగా వాళ్ళు క్యాలిక్యులేట్ చేయగలుగుతున్నారు. అదేవిధంగా ఋతువులు, ఈ ఋతువు ఈ సమయంలో ఇన్ని 6 ఋతువులు ఈ సమయాల్లో ఇవి వస్తాయి, ఖచ్చితంగా ఆ ఋతువులనే మన కళ్ళ ముందర మనం చూస్తున్నాం మన దేశంలో. మరి ఇవన్నీ వీళ్ళు చెప్పగలిగినప్పుడు ఇదే పద్ధతిలో ఈ సమయము ప్రత్యేకమైన పితృపక్షాలకు సంబంధించింది. ఈ భాద్రపద మాసంలో ఈ కృష్ణపక్షంలో ఉన్న ఈ 15 రోజులు మీకు పితృదేవతలకు సంబంధించింది అని వాళ్ళు చెప్పడంలో ఇంకా అందులో అశాస్త్రీయత అనేది ఏముంది? ఇవన్నీ శాస్త్రీయంగా మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు కూడా అది కూడా శాస్త్రీయమే. తర్వాత ఇంకొకటి, అసలు పితృదేవతలు అంటారు మీరు, నిజమే, వాళ్ళు ఏమైనా మన కంటికి కనిపిస్తారా అంటే, వాళ్ళని కొన్ని రకాలైన సాధనల ద్వారా దర్శించే వాళ్ళని ఆ విషయం పక్కకు పెట్టండి. మనం మామూలుగా మనం ఆలోచిస్తే మన కంటికి కనిపించనివి ఎన్నో ఉన్నాయి. ఎన్నో వైరస్లు మన కంటికి కనిపించవు. అయినా ఆ వైరస్ల గురించి తెలుసుకోవాలంటే మనం ప్రత్యేకమైన పరికరాల ద్వారా మనం తెలుసుకోవాలి. మన నేకడైక అవేం కనిపించవు కదా. మరి మనకు కనిపించేది కాబట్టి నా కనిపించేది నేను నమ్ముతాను కాబట్టి అది నేను నమ్మను అని ఎవరైనా ఇప్పుడు కనుక అలా ఎవరైనా అంటున్నారా? ఇప్పుడు హేతుబద్ధంగా మేము ఆలోచిస్తాం అన్నవాళ్ళు కూడా అలా అనలేరు. ఎందుకంటే మనకి తెలియనివి, మన కంటికి కనిపించనివి చాలా ఉంటాయి. దాని ప్రభావం ఎంతో ఉంటుంది మానవాళి మీద, మొత్తం నేచర్ మీద. సో ఈ కారణంగా ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే, వాళ్ళు మనకి కంటికి కనిపించవలసిన అవసరం లేదు. అది అంటే కంటికి కనిపించాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి ఇది సమాధానం. మనకు కంటికి కనిపించినవి కనిపించకుండా ఉండేవి ఎన్నో ఉన్నాయి. తర్వాత వాళ్ళది అసలంటూ ఒక లోకం ఉందా, ఇది కూడా ఒక మాట ఉంది అని చెప్తారు మన వాళ్ళు. లోకం ఉంటే అది ఎక్కడ ఉంటుంది అంటే, మనకి ఈ యూనివర్స్లో మనకి తెలియని ఎన్నో గ్రహాలు మనకి తెలియని ఉన్నాయి. మనం ఇంకా అసలు కొంత భాగాన్ని మాత్రమే, కొంత ఫ్రాక్షన్ ఆఫ్ దీన్ని మాత్రమే నేచర్ని మాత్రమే మనిషి ఇంతవరకు అర్థం చేసుకోగలిగాడు. ఇంకా ఏదో పరిశోధనలు చేస్తూ ఉంటున్నారు. కానీ మన పూర్వీకులు ఎప్పుడో వాళ్ళు వీటన్నిటి పరిశోధనలు అంటే వాళ్ళ పరిశోధన వేరు, అంతర్గత పరిశోధన ద్వారా వాళ్ళ తపశ్శక్తి ద్వారా ఎన్నో విషయాలు వాళ్ళు చెప్పారు. ఆ విషయాలన్నీ ఇప్పటికి కూడా వండర్స్గానే నిలుస్తున్నాయి మన ప్రపంచంలో. కాబట్టి ఏమిటంటే, మన పూర్వీకులు ఏదైతే నిర్ణయించి ఇక్కడ లోకం ఉంది అని వాళ్ళు గుర్తించారో, సో వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, బహుశా ఈ భూమి యొక్క చలనం యొక్క దీన్ని బట్టి, పద్ధతిని, పరిస్థితిని బట్టి, కాలాన్ని బట్టి, ఈ కాలానికి మనకి ఆ పితృదేవతలు ఎక్కడైతే ఉంటున్నారో ఆ రకమైన స్థలము ఏదైనా ఆ లోకము మనకి దగ్గరగా అవుతుందేమో బహుశా అని కూడా మనం అనుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం కాదు అని కొట్టివేయదగ్గవి కావు ఇవేవి కూడా. ఎందుకంటే ప్రతిదానికి కూడా సహేతుకమైనవి కనిపిస్తున్నాయి మనకి. ఇప్పుడు మనము ఇదివరకు రోజుల్లో, అంటే ఇవన్నీ మూఢనమ్మకాలన్న విషయంలో చెప్తున్నాను, ఇదివరకు రోజుల్లో మనకి నవ్వేవాళ్ళు వెస్టర్నర్స్ కానీ వీళ్ళు చూడండి, సూర్యుడు ఎదురుకుండా నిలబడి వీళ్ళు ఏదో సూర్యుడు కూడా దండ పెడుతున్నారు, సూర్యుడు కూడా ఏదో చేతిలో నీళ్లు పోసిస్తున్నారు అని. ఇది ఎంత హాస్యాస్పదం అంటే, అసలు వాళ్ళకే తెలుసు, అందరికీ తెలుసు, ఈ మొత్తం మన జీవితానికి, మన జీవిత ఆధారమైన వాడు సూర్యుడు అని. మనము అంత జీవితానికి ప్రసాదించి మన జీవిత ఆధారమైన వాడిని మనము ఒక దేవుడిగా కొలిచి మన కృతజ్ఞతలు, మన భక్తిభావాన్ని ప్రదర్శించటము
పాటు అది ఒక్కటే కాదు, ఆ సమయానికి సూర్యుడు వస్తున్న అంటే ఉదయిస్తున్న సమయానికి అందరూ మహర్షులు అందరూ కూడా నదీ స్నానాలు చేసి, పోనీ మహర్షులు నదీ స్నానాలు కాకపోయినా సామాన్య మానవులైనా సరే ఆ సమయంలో నిలబడి సూర్యుడికి అభిముఖంగా నిలబడి దండం పెట్టి కనుక మీరు ఇది చేస్తే ఏమిటి అంటే అర్ఘ్యం ఇచ్చినా లేకపోతే నమస్కారం చేసినా ఏదైనా స్తోత్రాలు చదివినా ఏమవుతుందంటే ఉదయిస్తున్న సూర్యుడిలో ఏవైతే మీకు శక్తి ఉంటుందో ఆ శక్తి మీలో ప్రసరిస్తుంది అని ప్రతి వాళ్ళు మీకు మొన్న కరోనా వచ్చినప్పుడు అందరికీ తెలిసింది ఏమిటంటే ఎవడెవడ అన్ని దేశాల వాళ్ళు కూడా ఎండ కోసం పరిగెట్టారు. అది కూడా ఒక ముఖ్యమైన వాటిలో 1, 2, 3లలో ఇది కూడా చేయండి, చేతులు కడుక్కోండి, అవి వాటితో పాటు ఇది కూడా చెప్పారు. సూర్యుడు ఇది ఉండాలి, సన్లైట్, అది తప్పదు, పరిగెట్టారు. మరి మన వాళ్ళు ఎంతవరకు కాలం క్రితం పరిగెట్టారు? సరే, అది వదిలేయండి. రెండోది, సూర్యుడు అంత జీవనాధారం అయితే మాత్రం మనం గ్రహంలాగా చూడొచ్చు కదా, వాళ్ళకి మరి అర్ఘ్యం ఇవ్వడం ఎందుకు, నమస్కారం పెట్టడం ఎందుకు, ఇదంతా మూఢనమ్మకం కాదు. ఇదొక విపరీతపు ఆలోచన. నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఒక టీచర్ని కాబట్టి ఒక చిన్న విషయం చెప్తాను. నేను ఒక క్లాస్లో ఒక టీచర్ అందరికీ ఒకే రకంగా పాఠం చెప్తాడు. ఎవరైతే ఆ టీచర్ పట్ల ఒక శ్రద్ధ లేకపోతే ఒక భక్తి, ఈయన మనకి జ్ఞానాన్ని ప్రసాదించేవాడనే ఒక భక్తిభావము, ఒక శ్రద్ధ ఉంటుందో వాళ్ళు ఆ పాఠాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలగటంతో పాటు ఇంకా వాళ్ళు కూడా దాని గురించి ఆలోచించి ఫర్దర్గా డెవలప్ అవుతారు. ఎవరైతే ఆ టీచర్ని ఏదో వచ్చాడులే, ఏదో చెప్తున్నాడులే అనే పద్ధతిలో ఎవరైతే మామూలుగా వచ్చాడు కదా ఏదో మామూలు ఒక ఎంప్లాయీ అనే పద్ధతిలో ఎవరైతే స్టూడెంట్ భావిస్తాడో వాడి జీవితంలో ఎప్పుడూ కూడా ఆ చెప్తున్న సబ్జెక్ట్ గురించి వాడికి తెలియదు, ఉంటాడు ప్రజెంట్ అంతే. ఇంత చిన్న విషయం, ఇంత లాజిక్ మనం గ్రహించకపోతే అలా మనకి జీవనాధారాన్ని ప్రసాదించే సూర్యుడికి సూర్య భగవానుడిగా మనం అనుకుని ఏదైతే మనం దానికి సంబంధించిన సరే స్తోత్రాలు, వాటన్నిటి వల్ల మంత్రాలు, వాటిల్లో ఉన్న మహిమలు అవన్నీ చాలా గొప్ప విషయాలు. అంతదాకా మనం వెళ్ళొద్దు. అందాకా వెళ్తే అది చాలా పెద్ద సబ్జెక్టు. అది చాలా కనీసం మనము అటెన్షన్ పే చేయటం, ఆ సమయానికి లేచి మనము సూర్యుడికి అభిముఖంగా నిలబడి మనము ఏదో ఒక పద్ధతిలో సూర్యుడికి మనము పట్ల అటెన్షన్ పే చేయటం, భక్తిభావాన్ని ప్రదర్శించడం ఆ సమయంలో, తద్వారా ఆయన దగ్గర నుంచి వచ్చే శక్తిని గ్రహించడం. డి విటమిన్లు ఇవన్నీ సరే, ఇవన్నీ ఏదో చెప్తారు నిజమే, అంతకాదు ఎంతో వస్తుంది. మన జీవితమే దానివల్ల ఆరోగ్యం కానీ మనసు కానీ దానివల్ల ప్రభావితమవుతుంది. కాబట్టి ఇది చెప్పొచ్చేది ఏమిటంటే ఇవన్నీ నమ్మకూడదు అన్న వాటిల్లో అసలు ఎలాంటి శాస్త్రీయత లేదు. నమ్మచ్చు అన్న వాటిలో శాస్త్రీయత ఉంది. ఎటొచ్చి ఏమిటంటే మూఢంగా నమ్మటం కాకుండా ఏమిటి శాస్త్రీయత అని ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళడమే మనం ప్రస్తుతం చేయగలిగింది. ఎందుకంటే ఆల్రెడీ మన మహర్షులు మనకి ఎంతో జ్ఞానాన్ని ప్రసాదించాడో అదంతా కూడా వాళ్ళు ప్రసాదించిన జ్ఞానం అంతా మరుగున పడింది. దాన్ని అంతా కూడా బయటకు తీయటము, దాన్ని ఇంకేదైనా అందులో ఉన్నాయా మనకు అనుకున్న వెతకడమే ఇప్పుడు మనం చేయవలసిన విషయం.